ఓకే. అందరికీ నమస్కారం. హరి ఓం. ఓం గురుభ్యో నమః. యోగా సింధు నిర్వహిస్తున్న 60-200 అవర్స్ ఇంటర్నేషనల్ యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ లో నేను ఒక స్టూడెంట్. నా పేరు శ్రీదేవి. మా గ్రూప్ నేమ్ మిత్రాయ. గ్రూప్ నంబర్ 19 అండి. నా రోల్ నంబర్ 05. ముందుగా ఇవాళ సెషన్ అనేది నేను తీసుకుంటున్నాను. ముందుగా అందరం స్ట్రైట్ గా కూర్చుందాం. జ్ఞానముద్రలో పెట్టుకొని స్ట్రైట్ గా స్పైన్ స్ట్రైట్ గా పెట్టి 3 ఇన్హేల్స్ తీసుకుందామండి. ఫస్ట్ ఇన్హేల్, శ్వాస తీసుకుంటూ వదలండి. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. నెక్స్ట్ వన్ మోర్ రౌండ్. ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు ఓం చాంటింగ్ అనేది చెప్పుకుందాము. ఓం చాంటింగ్ చేసే ముందు మనం వైబ్రేషన్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలండి. అంటే ఓం చాంటింగ్ వైబ్రేషన్స్ అనేది అబ్జర్వ్ చేయాలి. ముందుగా ఇది 3 రౌండ్స్ చేద్దామండి. ఓం చాంటింగ్ కూడా. ఓం చాంటింగ్ చేసే ముందు ఫస్ట్ ఇన్హేల్, డీప్ ఇన్హేల్ తీసుకొని ఓం అని చెప్దాం. ఓకే. ఇన్హేల్ ఓం. వన్ మోర్ రౌండ్. ఇన్హేల్ ఓం. లాస్ట్ రౌండ్. డీప్ ఇన్హేల్ ఓం. ఫీల్ ద వైబ్రేషన్స్ ఆఫ్ ది ఓం చాంటింగ్. ఇప్పుడు పతంజలి శ్లోకం చెప్పుకుందామండి. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునినాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. గురు స్తోత్రం. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు భరతమాత శ్లోకం. రత్నాకరా దౌతపదాం హిమాలయ కిరీటిం బ్రహ్మరాజశ్రీ రత్నాద్యాం వందే భారతమాతరం, వందే భారతమాతరం. ఇప్పుడు స్టూడెంట్ అండ్ టీచర్ రిలేషన్షిప్ శ్లోకం అండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషామహై. ఓం శాంతి శాంతి శాంతి. ముందుగా మనం హ్యాండ్స్ అనేది బ్యాక్ సైడ్ పెట్టి లెఫ్ట్ హ్యాండ్ తోటి రైట్ బ్రెస్ట్ ని పట్టుకొని ఇన్హేల్ చేస్తూ బ్యాక్ బెండ్ చేయాలి. హెడ్ ఎక్సేల్ చేస్తూ డౌన్ ఫ్రంట్ కి బెండ్ అయ్యి సరెండర్ టు యువర్ సెల్ఫ్, సరెండర్ టు యువర్ గాడ్, సరెండర్ టు యువర్ గురు, సరెండర్ టు యువర్ సుప్రీం పవర్. ఇన్హేల్ చేస్తూ మెల్లగా లేచి రబ్ యువర్ హ్యాండ్స్. హీట్ జనరేట్ అయ్యే వరకు రబ్ చేయండి. ఐస్ మీద ప్లేస్ చేసి ఫీల్ ద వార్మ్ ఆఫ్ పామ్స్. నెమ్మదిగా బ్యూటిఫుల్ స్మైల్ తో పామ్స్ ని ఓపెన్ చేసి
కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం. అందరికీ నమస్కారం. ఇప్పుడు అందరూ నిల్చొని మనం జాగింగ్ స్టార్ట్ చేద్దామండి. లెట్స్ స్టార్ట్ జాగింగ్. హ్యాండ్స్ షేక్ చేస్తుంటూ జాగింగ్ చేయండి. ఎవరికైతే బ్యాక్ పెయిన్, నీ పెయిన్ ఉన్న వాళ్ళు స్లోగా చేయండి. సైడ్ వేస్ హ్యాండ్స్ షేక్ చేయండి. రైట్, లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తూ చేయండి. అప్వర్డ్స్, ఫ్రంట్ జాగింగ్. హ్యాండ్స్ బాగా షేక్ చేయండి. బాడీని లూజింగ్ చేస్తున్నాం. ఇది మూవ్ ఫ్రంట్, మూవ్ బ్యాక్. అప్వర్డ్స్, ఇప్పుడు స్లో డౌన్ చేసుకుంటూ కామ్ అవ్వండి. రిలాక్స్. ఇప్పుడు ముందుగా రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అయ్యి ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ అనేది లెగ్స్ దగ్గరగా పెట్టి స్థితిలో ఉండి, అంటే టోస్, నీస్, హ్యాండ్స్ క్లోజ్ చేసి దృష్టి. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది ఇన్హేల్ చేస్తూ పైకి లేపి ఇంటర్లాక్ చేయాలి. 2 హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసి పైన పెట్టాలి. కొంచెం వీలు కాకపోతే దూరం పెట్టుకోండి. 1 feet ఇంటర్లాక్ చేసి మనం నీస్ ని కూడా, హీల్స్ ని కూడా అప్ చేస్తూ ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేద్దాము. ఫస్ట్ ఇన్హేల్, హీల్స్ అప్, స్ట్రెచ్ చేయండి హ్యాండ్స్ ఎంత వీలైతే అంత. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. తర్వాత ముందుగా సైడ్ బెండింగ్ కూడా చేద్దాము. ఇన్హేల్, రైట్ సైడ్ బెండ్ చేయండి. 1 2 3 4 5. Inhale, exhale, stay for 5 counts. 1 2 3 4 5. Inhale, exhale, inhale, exhale. నెమ్మదిగా హ్యాండ్స్ రిలీజ్ చేసి ఇప్పుడు 2 to 3 feet డిస్టెన్స్ పెట్టుకోవాలి కాళ్ళలో. తర్వాత హ్యాండ్స్ అట్ షోల్డర్ లెవెల్ పెట్టుకొని ముందుగా మనము క్రాస్ బెండ్ చేద్దామండి. రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ టోని, లెఫ్ట్ హ్యాండ్ రైట్ టోని టచ్ చేస్తూ బెండ్ చేద్దాము. ఇన్హేల్, ఎక్సేల్ చేసుకుంటూ. ఫస్ట్ ఇన్హేల్, లెఫ్ట్ టోని టచ్ చేయండి. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. తర్వాత అలాగే హిప్ కొంచెం ఫ్రంట్ కి బెండ్ అయ్యి, ఇది ఫాస్ట్ గా చేద్దాం ఈ ఎక్సర్సైజ్ అనేది. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్, రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనము కాలు కొంచెం దూరంగా పెట్టి హిప్ మీద హ్యాండ్స్ పెట్టి ఇప్పుడు ఐ ఎక్సర్సైజ్ అనేది చేద్దామండి. ముందుగా అప్వర్డ్, డౌన్వర్డ్ ఐ రొటేట్ చేసుకుంటూ ఓన్లీ ఐబాల్ ని మాత్రమే రొటేట్ చేయాలండి. అప్, డౌన్, లెఫ్ట్, రైట్, క్లాక్ వైజ్ చేద్దాము, యాంటీ క్లాక్ వైజ్ చేద్దాము. ఓకేనా? ముందుగా మనం ఐ అప్వర్డ్,
down, up, down, up, down, up, down. Next, left, right. ఐబాల్ మాత్రమే కదలపాలండి, రొటేట్ చేయాలి ఎడ్జ్ సైడ్. లెఫ్ట్, రైట్, left, right, left, right. Now clockwise, left, up, right, down, left, up, right, down, left, up, right, down. Now anti-clockwise, right, up, left, down, right, up, left, down, right, up, left, down. ఇప్పుడు చిన్ అనేది చెస్ట్ కి ఆనించి హెడ్ అప్ అండ్ హెడ్ డౌన్ చేద్దామండి. ఇది బాగా థైరాయిడ్ ఉన్న వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. ఓకే, చిన్న చెస్ట్ కి ఆనించేసి ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ డౌన్ చేద్దాము. ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale. ఇప్పుడు హెడ్ రొటేషన్ అండి. ఇన్హేల్ చేస్తూ బ్యాక్ సైడ్ అన్నప్పుడు ఇన్హేల్, ఎక్సేల్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ కి రావాలి. అది షోల్డర్ నుంచి ఆనించుకుంటూ వెళ్ళాలండి, నిదానంగా చేయాలి. హెడ్ మాత్రం ఓవర్ గా తిప్పకూడదు. ఎవరికైనా నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు, స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు మాత్రం చేయకూడదండి. ముందుగా మనం హెడ్ రొటేషన్ చేద్దాము. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఫ్రంట్ కి పెట్టి వ్రిస్ట్ అనేది క్లోజ్ చేసి టైటన్ చేసినప్పుడు ఇన్హేల్, ఎక్సేల్ చేసినప్పుడు ఓపెన్. ఓకే, ఇన్హేల్, టైటన్, ఎక్సేల్, రిలీజ్. ఇన్హేల్, టైటన్, ఎక్సేల్, రిలీజ్. ఇన్హేల్, టైటన్, ఎక్సేల్, రిలీజ్. ఇన్హేల్, టైటన్, ఎక్సేల్, రిలీజ్. ఇప్పుడు వ్రిస్ట్ క్లోజ్ చేసి మనం రొటేట్ చేద్దాము క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. ఇప్పుడు నెక్స్ట్ ఎల్బోస్ మీద, షోల్డర్స్ మీద హ్యాండ్స్ ప్లేస్ చేసి ఎల్బోస్ దగ్గరగా ఫ్రంట్ కి చేయండి. ఫ్రంట్ కి చేసి ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ డౌన్. ఓకే, ఎల్బోస్ దగ్గరగా పెట్టాలి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇది క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు హిప్ మీద హ్యాండ్స్ ప్లేస్ చేసి ఇప్పుడు హిప్ రొటేషన్ అనేది చేద్దాము క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ 1, 2, నెమ్మదిగా చేయండి. 3, 4, 5. యాంటీ క్లాక్ వైజ్ 1, 2, 3, 4, 5. ఇప్పుడు నీస్ దగ్గరగా పెట్టుకొని, లెగ్స్ కూడా దగ్గరగా పెట్టుకొని, పామ్స్ అనేది నీస్ మీద ప్లేస్ చేసి ఫ్రంట్ బ్యాక్ చేసి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ చేద్దామండి. ఫస్ట్
పామ్స్ పెట్టుకొని ముందుగా ఫ్రంట్ అండ్ బ్యాక్ చేద్దాము. 1 బ్యాక్, ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్. నీ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకండి ఇది. నౌ క్లాక్ వైజ్ 1 2 3 4 5. 1 2 3 4 5. ఇప్పుడు నెక్స్ట్ లెగ్, రైజ్ ద రైట్ లెగ్. ఇప్పుడు యాంకిల్ స్ట్రెచ్ అండి. ఇన్హేల్ చేస్తూ స్ట్రెచ్ చేయాలి, ఫింగర్స్ ఫ్రంట్. రిలీజ్ ఎక్సేల్ చేసినప్పుడు బ్యాక్ అనాలి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. నౌ క్లాక్ వైజ్ 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. Now cut the toes and in and out. Stretch చేయండి. Side stretch. Now left leg raise. 1 2 3 4. 1 2 3 4. ఇప్పుడు క్లాక్ వైజ్ 1 2 3 4. 1 యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. ఇప్పుడు కట్ ద టోస్, ఇన్ అండ్ అవుట్. స్ట్రెచ్ చేయండి. సైడ్ స్ట్రెచ్. ఇప్పుడు ముందుగా మనము అర్చ్ బ్యాక్ చేస్తూ, ఇది అంటే ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేది మనం పైనికి లేపి అర్చ్ బ్యాక్ చేసి ఇలా కొలాప్స్ అవ్వాలండి. ఓకే, ముందుగా ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేద్దాము. ఇన్హేల్, అర్చ్ బ్యాక్, కొలాప్స్ చేయండి ఇట్లా. ఎక్సేల్, బ్రీతింగ్ రావాలండి ఎక్సేల్ చేస్తున్నప్పుడు. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. Now relax in స్థితిలో తాడాసన. టోస్ అపార్ట్, లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్. రిలాక్స్ అవ్వండి. ముందుగా ఇప్పుడు మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చేద్దాము. ముందుగా మనం స్థితిలో తాడాసనాలో ఉన్నామండి. ఇప్పుడు స్థితి తాడాసనాలోకి వద్దాము. నీస్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు ది బాడీ. దృష్టి. ఏ ఆసన అయినా కానీ స్థితిలో ఉండి చేస్తే మనకు ఆ బ్రెత్ అవేర్నెస్, బాడీ ఎంగేజ్ చేస్తూ చేస్తే దాని బెనిఫిట్స్ అనేది బాగా వస్తాయండి. అందుకే మనం స్థితిలో ఉండి చేయాలి. ఇప్పుడు మనం స్థితిలో ఉన్నాము. దృష్టి. ఇప్పుడు ఇన్ అండ్ అవుట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాము. ముందుగా హ్యాండ్స్ అనేది ముందుకు చాపి నమస్కార ముద్రలో పెట్టాలి. ఇప్పుడు మనము ఇన్హేల్ చేస్తూ ఎక్స్పాండ్ చేయాలి, ఎక్సేల్ చేస్తూ ఫ్రంట్కి రావాలి. ఓకే, ఇన్హేల్, మీకు ఎంత వీలైతే అంత ఎక్స్పాండ్ చేయండి. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. నౌ రిలాక్స్. ఇప్పుడు స్థితిలో తాడాసన. టోస్ అపార్ట్, లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్. క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనము యాంకిల్ స్ట్రెచ్ బ్రీతింగ్ అనేది చేద్దాము. ముందుగా మనం స్థితిలోకి వద్దాము. నీస్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు ది బాడీ. దృష్టి. ముందుగా మనము యాంకిల్ స్ట్రెచ్ అనేది చేద్దామండి. ఇది పామ్స్, హ్యాండ్స్ దీని మీద థైస్ మీద పెట్టుకొని మనము పైనికి కిందికి అనాలండి. హ్యాండ్స్ అనేది అప్ చేస్తూ తర్వాత డౌన్. ఓకే, యాంకిల్స్ అనేది నీస్, హీల్స్ అనేది పైకి లేపాలి. ఇన్హేల్,
exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. ఇప్పుడు మనం నెక్స్ట్ సైడ్ స్ట్రెచింగ్ చేద్దామండి. ఫస్ట్ రిలాక్స్ అవుదాము. స్థితిల తాడాసనాలో టోస్ అపార్ట్, లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్. క్లోజ్ యువర్ ఐస్. వన్ బ్రీతింగ్ తీసుకొని రిలాక్స్ అవుదాము. ఇప్పుడు మళ్ళీ స్థితి తాడాసనాలోకి వద్దాము. నీస్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు ది బాడీ. దృష్టి. ఇప్పుడు సైడ్ స్ట్రెచింగ్ చేద్దామండి. ముందుగా మనము ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ ఓవర్ ద హెడ్ ప్రెస్ చేయాలి. తర్వాత ఎక్సేల్ చేస్తూ ఇలా డౌన్ చేసి యాంకిల్ నన్నా పట్టుకోండి, లేదంటే ఫ్లోర్ ని టచ్ చేయగలిగితే టచ్ చేయండి. ఇది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకూడదండి. నీస్ పెయిన్ ఉన్నా కానీ చేయకూడదు. నీస్ మాత్రం బెండ్ చేయకూడదండి. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. ఇప్పుడు రిలాక్స్. స్థితిల తాడాసనాలో toes apart, legs apart, hands apart. Close your eyes. ఇప్పుడు నెమ్మదిగా మళ్ళీ స్థితిల తాడాసనాలో వచ్చేసి నీస్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు ది బాడీ. ఇప్పుడు మనము సేమ్ హ్యాండ్స్ అనేది అర్చ్ బ్యాక్ చేసి కొలాప్స్ అవ్వకుండా నెమ్మదిగా యాంగిల్ ని పట్టుకుందామండి. ఓకే, ఇన్హేల్, అర్చ్ బ్యాక్, ఎక్సేల్, ఇన్హేల్, స్లోగా చేయాలి ఇది, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు స్థితిల తాడాసనాలో ఇప్పుడు మనం సూర్య నమస్కారం అనేది చేద్దామండి. సూర్య నమస్కారం 12 మంత్రాలు ఉంటాయండి. సూర్య నమస్కారం అనేది ఎవరు చేయకూడదు అంటే లో బీపీ, హై బీపీ, మైగ్రేన్, హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, అలాగే లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చేయకూడదండి. ఇది ఇంకోటి బెనిఫిట్స్ వచ్చేసి మనకు దీనికి కాన్సన్ట్రేషన్ కానీ బీపీ కంట్రోల్ అవుతుంది. అలాగే స్ట్రెస్ కానీ యాంగ్జైటీ, డిప్రెషన్ ఏదైనా ఉంటే తగ్గుతుంది. ఎన్ని ఆసనాలు ఏ అయితే ఆసనాలు మిగతా వేస్తామో ఆసనాల ఉన్న బెనిఫిట్స్ అన్ని ఒక్క ఆసనం వల్ల వస్తుంది. అలాగే మీకు కరెక్ట్ అలైన్మెంట్ అనేది వస్తుంది. ఫ్యూచర్ లో ఏదైనా డిసీజ్ ఉన్నా కానీ ఈ ఒక్క ఆసనం అనేది కరెక్ట్ గా మనం చేస్తే మనకు మిగతా ఏవైనా డిసీజెస్ అనేది ప్రివెన్షన్ అనేది చేసుకోవచ్చు ఫ్యూచర్. ఓకే, ముందుగా మనం సూర్య నమస్కారాలకు మ్యాట్ కి ఎడ్జ్ లో అంటే స్టార్టింగ్ పొజిషన్ లో ఉండి మనము స్టార్ట్ చేస్తాము. ముందుగా మనం స్థితిల తాడాసనాలో ఉన్నామండి. toes apart, legs apart, hands apart. Close your eyes. Relax అవ్వండి. Inhale, exhale, inhale, exhale. ఇప్పుడు మనము సూర్య నమస్కార శ్లోకం చెప్పుకుందాము. ప్రణమాసన నమస్కార ముద్రలో పెట్టి శ్లోకం చెప్దామండి. జేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపు ధృతశంఖ చక్ర. ముందుగా మనము ఓం మిత్రాయ నమః అనుకుంటూ హస్తాన ఉత్తానాసన అనేది చేస్తూ వెళ్దామండి. ముందుగా ఫస్ట్ మనం ప్రణమాసనాలో ఉన్నాం కదా, ముందుగా మంత్రం ఓం మిత్రాయ నమః. ఇన్హేల్ చేస్తూ నోస్ ఫోర్ హెడ్ కి టచ్ అవుతూ స్ట్రైట్ గా పెట్టి తర్వాత అర్చ్ బ్యాక్ చేయాలి. హస్తానుత్తనాసన. ఇన్హేల్, పాద హస్తాసన. ఎక్సేల్,
right leg back, Ashwasanchalanasana. Inhale, Chaturanga Dandasana, exhale. Inhale, exhale, Shashtanga Namaskara. Inhale, Bhujangasana. Exhale, Parvatasana. Inhale, right leg front. Exhale, Padahastasana. Inhale, Hasta Uttanasana. Exhale, Pranamasana. Om Ravaye Namaha. Inhale, Hasta Uttanasana. Exhale, Padahastasana. Inhale, now left leg back. Ashwasanchalanasana. Exhale, Chaturanga Dandasana. Inhale, exhale, Shashtanga Namaskara. Inhale, Bhujangasana. Exhale, Parvatasana. Inhale, Ashwasanchalanasana. Left leg front. Exhale, Padahastasana. Inhale, Hasta Uttanasana. Exhale, Pranamasana. Om Suryaya Namaha. Inhale, Hasta Uttanasana. Exhale, Padahastasana. Inhale, now right leg back. Ashwasanchalanasana. Exhale, Chaturanga Dandasana. Inhale, exhale, Shashtanga Namaskara. Inhale, Bhujangasana. Exhale, Parvatasana. Inhale, right leg front, Ashwasanchalanasana. Exhale, Padahastasana. Inhale, Hasta Uttanasana. Exhale, Pranamasana. Om Banave Namaha. Om Kagaya Namaha. Om Pushne Namaha. Om Hiranyagarbhaya Namaha. Om Marichaye Namaha. Om Adityaya Namaha. Om Savitre Namaha. Om Arkaya Namaha. ఓం భాస్కరాయ నమః. ఇప్పుడు మనము ఈ లాస్ట్ మంత్రానికి ఇన్హేల్ ఎక్సెల్ చేసుకుంటూ స్టే చేస్తూ చేద్దామండి. ఇన్హేల్, హస్త ఉత్తనాసన, స్టే ఫర్ 5 కౌంట్స్. 1 2 3 4 5. ఎక్సేల్, పాదహస్తాసన. 1 2 3 4 5. Ashwasanchalanasana. Inhale. 1 2 3 4 5. Chaturanga Dandasana. Exhale. 1 2 3 4 5. Inhale, exhale, Shashtanga Namaskara. 1 2 3 4 5. Inhale, Bhujangasana. 1 2 3 4 5. Parvatasana. Exhale. 1 2 3 4 5. Ashwasanchalanasana. Inhale. 1 2 3 4 5. Padahastasana. Exhale. 1 2 3 4 5. Hasta Uttanasana. 1 2 3 4 5. Pranamasana. Exhale. ఇప్పుడు మనం ఫలశ్రుతి చెప్పుకుందామండి. ఆదిత్యస్య నమస్కారాన్ ఏ కుర్వంతి దినే దినే ఆయుః ప్రజ్ఞాం బలం వీర్యం తేజస్సేషాంచ జాయతే. ఇప్పుడు మనము స్థితిల తాడాసనాలో రిలాక్స్ అవుదామండి.
మన బ్రెత్ ని కామ్ డౌన్ చేద్దాము. టోస్ అపార్ట్, లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్, ఐస్ క్లోజ్ అండ్ అబ్జర్వ్ ద చేంజెస్ ఆఫ్ యువర్ బాడీ. రిలాక్స్ అవ్వండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు మనము నెక్స్ట్ ఆసన వచ్చేసి అర్ధకటి చక్రాసన అనేది చేద్దామండి. అర్ధకటి చక్రాసన అనేది హాఫ్ మీల్ పోజ్ అంటారు. అర్ధ అంటే వేస్ట్ అండి, కటి అంటే కటి అంటే అర్ధకటి అంటే వీల్ పోజ్ అండి. హాఫ్ మూన్ పోజ్ ఆర్ హాఫ్ వేస్ట్ పోజ్ అంటారు. అర్ధ అంటే హాఫ్, కటి అంటే వేస్ట్. ఓకే, చక్ర అంటే వీల్. హాఫ్ వీల్ పోజ్ ఆర్ హాఫ్ మూన్ పోజ్ అంటారు. ఇది వచ్చేసి బ్యాక్ పెయిన్ కానీ అలాగే లో బీపీ, హై బీపీ, వర్టిగో, డిజీనెస్ ఉన్న వాళ్ళు చేయకూడదండి. హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు. దీని బెనిఫిట్స్ వచ్చేసి మనకు బ్యాక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే వేస్ట్ పార్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మెమరీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అలాగే ఫోకస్ అనేది అవుతుంది. ఓకే, ముందుగా మనము స్థితి తాడాసనాలోకి వచ్చి మనం ఈ ఆసన అనేది చేద్దామండి. ముందుగా నీస్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు ది బాడీ, దృష్టి. ఇప్పుడు మనం ఇన్హేల్ చేస్తూ రైట్ హ్యాండ్ రేస్ చేద్దాము. ఇన్హేల్, రేజ్ యువర్ హ్యాండ్ ఎట్ షోల్డర్ లెవెల్. ఎక్సేల్, టర్న్ యువర్ పామ్ ఫేసింగ్ అప్వర్డ్స్. ఇన్హేల్ చేస్తూ రేజ్ యువర్ హ్యాండ్ హెడ్ కి టచ్ అవ్వాలండి. తర్వాత ఎక్సేల్, లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వండి. ఇది పూర్ణ స్థితి అంటారు. ఇది 5 కౌంట్స్ స్టే చేయండి. 1 2 3 4 5. నెమ్మదిగా ఇన్హేల్, ఎక్సేల్, టర్న్ యువర్ పామ్ డౌన్వర్డ్స్. ఇన్హేల్, ఎక్సేల్. నౌ కౌంటర్ పోజ్ లెఫ్ట్ సైడ్. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్ రెస్ట్ చేయండి. ఇన్హేల్, raise your hand at shoulder level. Turn your palm, exhale, facing upwards. Inhale చేస్తూ raise your hand, stretch as much as you can. Head కి టచ్ అయ్యి raise చేయండి. తర్వాత bend right side and stay for 5 counts. 1 2 3 4 5. నెమ్మదిగా ఇన్హేల్, exhale, turn your palm downward. Inhale, exhale. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వృక్షాసన అనేది చేద్దామండి. ఇప్పుడు రిలాక్స్ అవుదాం. ఫస్ట్ టోస్ అపార్ట్, లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్, క్లోజ్ యువర్ ఐస్. ఏ ఆసన అయినా రిలాక్స్ చేసుకుంటూ చేస్తే మనకు ఆసన బెనిఫిట్స్ అనేది బాగా వస్తుంది. అలాగే బ్రెత్ అవేర్నెస్ తోటి చేయాలండి, బాడీని ఎంగేజ్ చేసుకుంటూ చేయాలి. ఓకే, ఇన్హేల్ చేసుకుంటూ ఎక్సేల్ చేయండి. ఒక 2 బ్రీత్స్ తీసుకొని నెక్స్ట్ ఆసనకు వెళ్దాము. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు నెక్స్ట్ ఆసన వచ్చేసి వృక్షాసన చేద్దాము. వృక్షాసన అనేది ట్రీ పోజ్ అని కూడా అంటారండి. ఇది వచ్చేసి ఎవరు చేయకూడదు అంటే బ్యాలెన్స్, లెగ్మెంట్ ప్రాబ్లమ్, పెయిన్, అలాగే హై బీపీ ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు అండి. దీనికి వర్టిగో అలాగే డిజినెస్ ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు. ముందుగా మనము దీనికి బెనిఫిట్స్ వచ్చేసి చేస్తే మనకు యాంకిల్ జాయింట్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది, అలాగే మన బాడీ అంతా స్టేబుల్ అవుతుంది అండ్ రిబ్ కేస్, చెస్ట్ అనేది ఎక్స్పాన్షన్ అవుతుంది. ఓకే, ముందుగా మనము స్థితి తాడాసనాలోకి వద్దాము. నీస్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు ది బాడీ, దృష్టి. ముందుగా మనము రైట్ లెగ్ లెఫ్ట్ థై మీద ప్లేస్ చేసి చేద్దాము. బ్యాలెన్స్ చేయని వాళ్ళు వాల్ సపోర్ట్ తీసుకోండి. లిఫ్ట్ ద లెగ్ ఆన్ రైట్ థై అండ్ పుట్ ఆన్ రైట్ థై. బ్యాలెన్స్. ముందుగా మనం ఇన్హేల్ చేస్తూ హ్యాండ్ రేస్ చేద్దాము at shoulder level. Turn your palms, exhale, facing upwards.
and put it in Namaskara Mudra. Inhale. Stay for 5 counts. 1, 2, 3, 4, 5. Next, inhale, exhale. Turn your palms facing downwards. Inhale. Exhale. Leg release cheyandi. Now counter pose. Left leg right thigh మీద. Inhale చేస్తూ హ్యాండ్స్ రేస్ చేద్దాము. బ్యాలెన్స్ చేసుకోండి. Raise your hands at shoulder level. Inhale. Turn your palms facing upwards. Exhale. Inhale చేస్తూ నమస్కార ముద్ర. Stay for 5 counts. 1, 2, 3, 4, 5. Next, exhale. Inhale, palms downwards. And exhale, release. Release your legs and relax in Sthila Tadasana. Toes apart, legs apart, hands apart. Close your eyes and observe the changes in your body. ఇప్పుడు ఇవి స్టాండింగ్ పొజిషన్ లో చేసాం కదండి. ఇప్పుడు మనము సిట్టింగ్ పొజిషన్ లో చేద్దాము. ముందుగా అందరూ కింద కూర్చొని ఇప్పుడు మనము రిలాక్స్ అవుదాం. రిలాక్స్ అనేది స్థితిలో దండాసన అండి. టోస్ అపార్ట్, లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ వెనక్కి పెట్టి హెడ్ అనేది షోల్డర్ మీద ప్లేస్ చేసి మీరు రిలాక్స్ అవ్వండి. ఐస్ క్లోజ్ చేయండి. దీన్ని స్థితిలో దండాసన అంటారండి. ఇప్పుడు మనము వజ్రాసన అనేది చేద్దాము. వజ్రాసనకి ముందుగా మనము వజ్రాసన అనేది ఎవరెవరు చేయకూడదంటే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, అబ్డామినల్ సర్జరీ అయిన వాళ్ళు, అలాగే నీ పెయిన్, నీ పెయిన్, ఫుట్ ఇంజరీ, లిగ్మెంట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడదండి. దీని బెనిఫిట్స్ వచ్చేసి మనకు వజ్రాసన అనేది ఎప్పుడైనా చేయొచ్చు. ఈ ఒక్క ఆసన అనేది ఎప్పుడైనా చేయొచ్చు. తిన్న తర్వాత, తినక ముందు కూడా చేయొచ్చు. ఇది వచ్చేసి ముందుగా మనకు డైజెషన్ అనేది బాగా జరుగుతుంది. అలాగే బ్లోటింగ్, అసిడిటీ అనేది తగ్గుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది చేయడం వల్ల. ఓకే, అండ్ పోస్చర్ కూడా కరెక్షన్ బాగా ఉంటుంది అనమాట. బ్యాక్ స్పైన్ అనేది స్ట్రైట్ గా అవుతుంది చేయడం వల్ల. ముందుగా మనం స్థితి దండాసనలోకి వద్దాము. నీస్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు ది బాడీ. స్పైన్ స్ట్రైట్ గా ఉండాలండి. స్ట్రైట్ గా కూర్చొని వజ్రాసన అనేది చేద్దాం. ఇప్పుడు దృష్టి ముందుగా రైట్ లెగ్ వచ్చేసి రైట్ బటక్ మీద ఫోల్డ్ చేయాలి. లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ బటక్ మీద, హీల్స్ మీద మన థైస్ అనేది ప్లేస్ చేసి బెండ్ అయి కూర్చోాలి. హీల్స్ అనేది మనకు వి షేప్ లో అనేది వస్తుందండి. తర్వాత ఇది ఇది జ్ఞానముద్రలో పెట్టుకొని మనము థై మీద ప్లేస్ చేసి క్లోజ్ చేయాలి ఐస్. స్టే ఫర్ 5 counts. 1, 2, 3, 4, 5. Now release. Right leg front, left leg. Then relaxation is Sthitila Dandasana. Toes apart, legs apart, hands back side. Head shoulder మీద ప్లేస్ చేసి ఐస్ క్లోజ్ చేసి అబ్జర్వ్ ద చేంజెస్. ఇప్పుడు మనము ఉష్ట్రాసన అనేది చేద్దామండి. ఉష్ట్రాసన కూడా వజ్రాసనాలో కూర్చొని చేస్తాము. ఉష్ట్రాసన అనేది క్యామెల్ పోజ్ అని కూడా అంటారు. దీనివల్ల లంగ్ ఎక్స్పాన్షన్ అవుతుంది. బెనిఫిట్స్ వచ్చేసి లంగ్ ఎక్స్పాన్షన్ అవుతుంది, అలాగే మనకు అబ్డామినల్ ఎక్స్పాన్షన్ అవుతుంది, నెక్ ఎక్స్పాన్షన్ అవుతుంది, స్పైన్ బ్యాక్ స్ట్రెంథన్ అవుతుంది. తర్వాత మనకు హిప్ మజిల్స్ అనేది కూడా స్ట్రెంథన్ అవుతుంది. ఇది ఎవరెవరు చేయకూడదు అంటే
డిజినెస్ ఉన్న వాళ్ళు, వర్టిగో ఉన్న వాళ్ళు, అలాగే హై బీపీ లో బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు. అలాగే నీ పెయిన్, తర్వాత బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చేయకూడదండి. ఓకే, ముందుగా మనము రిలాక్సేషన్ లో ఉన్నాం కదా, ఇప్పుడు మనము సిట్టింగ్ పొజిషన్ లో స్థితి దండాసనాలకు వెద్దాము. నీస్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు ది బాడీ, దగ్గరగా పెట్టుకొని మనము దృష్టి. ఇప్పుడు రైట్ లెగ్ బ్యాక్ వజ్రాసనాలో కూర్చుందామండి. తర్వాత లెఫ్ట్ లెగ్ బ్యాక్ హీల్స్ మీద ప్లేస్ చేసుకొని కూర్చోవాలి. ముందుగా మనము ఉష్ట్రాసన అనేది చేద్దాము. దీనికి మనము స్ట్రైట్ గా ఫస్ట్ నీస్ మీద స్ట్రైట్ గా కూర్చోవాలి. నా హ్యాండ్స్ అనేది హిప్ మీద పెట్టి బెండ్ అవ్వాలి. హిప్ మీద ప్లేస్ చేసేసి ఎంత వీలైతే అంత బెండ్ చేయండి. ఇది థైరాయిడ్ గ్లాండ్ అనేది కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. ఇది థైరాయిడ్ ఉన్న వాళ్ళకు బాగా పనిచేస్తుంది ఈ ఆసన అనేది. ముందుగా మనం స్ట్రైట్ గా ఉండి హిప్ అనేది ఉంచుతూ అలాగే హెడ్ బ్యాక్ చేయాలి. స్టే ఫర్ 5 కౌంట్స్. ఎంత వీలైతే అంత బెండ్ చేయండి. హీల్స్ పట్టుకునే వాళ్ళు హీల్స్ పట్టుకోవచ్చు, హ్యాండ్స్ వీల్ కాని వాళ్ళు హిప్స్ మీద పెట్టి చేయండి. 1 2 3 4 5. నెమ్మదిగా పొజిషన్కి వచ్చేసి రిలాక్స్. నెక్స్ట్ ఎక్సేల్ చేస్తూ డౌన్ కి రండి. ఇప్పుడు రిలీజ్ యువర్ హ్యాండ్స్. దీనికి కౌంటర్ పోజ్ వచ్చేసి శశాంకాసన అంటారు, హెయిర్ పోజ్ అని కూడా అంటారండి. ఇది చేయడం వల్ల మనకు దీని బెనిఫిట్స్ వచ్చేసి మనకు షోల్డర్ కానీ థై కానీ బాగా స్ట్రెచ్ అవుతాయి. స్పైన్ బ్యాక్ అనేది స్ట్రెంథన్ అవుతుంది. అలాగే మనకు ఈ అబ్డామినల్ మజిల్స్ కానీ ఆర్గన్స్ కానీ బాగా కంప్రెస్ అయి మసాజ్ లాగా అవుతుందండి. అలాగే హెడ్ కి బ్లడ్ ఫ్లో అనేది బాగా జరుగుతుంది. ఓకే, ఇది ఎవరెవరు చేయకూడదు అంటే లిగ్మెంట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఫుట్ ఇంజరీ అయిన వాళ్ళు, అలాగే బ్యాక్ పెయిన్, తర్వాత మనకు నీ పెయిన్ ఉన్న వాళ్ళు, వర్టిగో ఉన్న వాళ్ళు, డిజినెస్ ఉన్న వాళ్ళు కూడా చేయకూడదండి. ఎక్కువ షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు, నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు. ఓకే, ఇప్పుడు ముందుగా మనం శశాంకాసన ఉష్ట్రాసనకి కౌంటర్ పోజ్. వజ్రాసనాలో కూర్చొని మనం హ్యాండ్స్ అట్ షోల్డర్ లెవెల్ తీసుకురావాలి. స్ట్రైట్ గా ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ పామ్స్ ఫేసింగ్ అప్వర్డ్స్. ఇన్హేల్ చేస్తూ పైకి స్ట్రెచ్ చేయాలి. హ్యాండ్స్ ఎంత వీలైతే అంత దగ్గరగా పెట్టాలి హెడ్ కి. అలాగే స్ట్రైట్ గా బెండ్ అవ్వాలి ముందుకి, హెడ్ ఫ్లోర్ కి టచ్ చేయాలి. ఓకే, ఇన్హేల్, ఎక్సేల్, ఫ్రంట్ కి బెండ్ అవ్వండి. యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ స్ట్రెచ్, వీలైనంత వరకు స్ట్రెచ్ చేయండి, ఫ్లోర్ ని టచ్ చేయండి. Stay for 5 counts. 1 2 3 4 5. నెమ్మదిగా ఇన్హేల్ చేస్తూ లేవాలి. నెక్స్ట్ ఎక్సేల్, టర్న్ యువర్ పామ్స్ డౌన్వర్డ్స్. ఇన్హేల్, ఎక్సేల్, రిలాక్స్. రిలాక్స్ ఇన్ స్థితిల దండాసన. ఫస్ట్ లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్. ఇప్పుడు టోస్ అపార్ట్, లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ బ్యాక్ సైడ్. రిలాక్స్ ఇన్ స్థితిల దండాసన. Eyes closed and observe the changes in your body. ప్లీజ్. ఇప్పుడు మనము ఇది ఇప్పుడు సిట్టింగ్ పొజిషన్ లో చేసాం కదండి, ఇప్పుడు సుపైన్ పోజ్ లో చేద్దాము. ముందుగా మనం ఇది అమృతాసనాలో పడుకొని, అంటే లై డౌన్ ఆన్ యువర్ బ్యాక్. ఇది ఉత్తాన పాదాసన ఇప్పుడు చేయబోతున్నామండి. ఉత్తాన పాదాసన అంటే రేజ్ లెగ్ పోస్ అంటారు. అంటే ఒకటేసారి 2 లెగ్స్ అనేది 45 degrees లో లేపుతాము. దీని బెనిఫిట్స్ వచ్చేసి
ముందుగా దీనివల్ల మనకు అబ్డామినల్ మజిల్స్ అనేది స్ట్రెంథన్ అవుతాయి. అలాగే లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ వాళ్ళకు బాగా పనిచేస్తుంది. అలాగే మనకు ఈ హిప్ అనేది బాగా స్ట్రెంథన్ అవుతుంది. మజిల్స్ కూడా బాగా స్ట్రెంథన్ అవుతాయి. ఇది ఎవరెవరు చేయకూడదు అంటే మనకు లెగ్ ఫుట్ ఇంజరీ అయిన వాళ్ళు కానీ, అలాగే మనకు బ్యాక్ పెయిన్, నీ పెయిన్, స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు, అలాగే వీళ్ళు చేయకూడదండి. మెయిన్ గా ఇది పీరియడ్ సైకిల్లో ఉన్న వాళ్ళు చేయకూడదు. ఓకే, ముందుగా మనము ఉత్తాన పాదాసన అనేది చేద్దాము. అది పడుకోండి, సుపైన్ స్థితిలో ఉండి చేయాలి. ముందుగా పడుకోండి, రిలాక్స్. రిలాక్స్ ఇన్ అమృతాసన, శవాసన అని కూడా అంటారండి. ఇప్పుడు సుపైన్ స్థితి, knees together, toes together, hands close to the body and stretch. Hands raise over your head. Stretch చేసి సుపైన్ స్థితి ఇది. నెక్స్ట్ inhale, bring hands close to the body. ఇప్పుడు మనము లెగ్స్ అనేది ఒకటేసారి రైజ్ అప్ చేసి 45 degrees లో పెట్టాలి. స్టే ఫర్ 5 counts there. Inhale, raise your legs at 45 degrees. మీకు ఇక్కడ స్ట్రెస్ అనేది తెలుస్తుందండి అబ్డామినల్ లో. 1 2 3 4 5. స్లోలీ ఎక్సేల్, డౌన్ చేయండి. రిలీజ్, రిలీజింగ్ స్థితి, సుపైన్. నౌ రిలాక్స్ ఇన్ అమృతాసన. toes apart, legs apart, eyes close and relax అవ్వండి. ఇప్పుడు మనం దీనికి కౌంటర్ పోజ్ గా సేతు బంధాసన అనేది చేద్దాము. ఇది కూడా పడుకొని చేయాలి. ముందుగా స్థితిలోకి వద్దాము. knees together, toes together, hands close to the body. సుపైన్ స్థితి, పైనికి హ్యాండ్స్ ఓవర్ ద హెడ్ స్ట్రెచ్ చేసి పెట్టాలి. ఇప్పుడు ముందుగా మనము సేతు బంధాసన అనేది చేద్దామండి. బ్రిడ్జ్ పోస్ అని కూడా అంటారు. ఇది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకైతే బాగా హెల్ప్ అవుతుంది. లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. నీ పెయిన్, లెగ్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇది చేయకూడదండి. ఓకే, ముందుగా మనము 2 legs అనేది బెండ్ చేసి హ్యాండ్స్ తోటి మనం యాంకిల్ ని వీలైన వాళ్ళు పట్టుకోండి, లేదంటే మామూలుగా టచ్ చేసి పెట్టండి, ఆర్ఎల్స్ మ్యాట్ ని పట్టుకోండి. ఓకే, దగ్గరగా పెట్టుకునే వాళ్ళు దగ్గరగా పెట్టుకోండి, దూరంగా పట్టుకునే వాళ్ళు దూరంగా పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు లెగ్స్ అనేది ఇలా పెట్టుకొని ముందుగా యాంకిల్స్ ని టచ్ చేసి మనం చిన్ అనేది చెస్ట్ కి ఆనించి మన హిప్ అనేది పైనికి లేపాలి. ఓకే, అండ్ స్టే ఫర్ 5 counts. దీన్నే బ్రిడ్జ్ పోజ్ అని కూడా అంటారు. ముందుగా ఇన్హేల్ చేస్తూ పైనికి లేపండి. ఎంత వీలైతే మీకు అంతే పెట్టండి, ఫోర్స్ఫుల్ గా చేయకూడదు. 1 2 3 4 5. నెమ్మదిగా డౌన్ చేయండి. ఎక్సేల్, రిలీజ్ యువర్ లెగ్స్, రిలీజ్ యువర్ హ్యాండ్స్. సుపైన్ స్థితిలో ఉండి నెక్స్ట్ రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ ఇన్ అమృతాసన. అమృతాసనలో రిలాక్స్ అయ్యి అబ్జర్వ్ ద చేంజెస్ ఇన్ యువర్ బాడీ. రిలాక్స్ ఇన్ అమృతాసన. అబ్జర్వ్ ద చేంజెస్. రిలాక్స్ యువర్ థై మజిల్స్.
Relax your legs, relax your foot, relax your shoulders. Eyes close చేసి రిలాక్స్ అవ్వండి. బ్రీతింగ్ తీసుకుంటూ బాడీ అంతా రిలాక్స్ అవ్వండి. మన బాడీలో ఎక్కడెక్కడ పెయిన్ అయింది, ఎక్కడెక్కడ స్ట్రెచ్ అయింది అనేది అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నెమ్మదిగా మనము నీస్, టోస్ దగ్గరగా పెట్టి హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసి ఓవర్ ద హెడ్ స్ట్రెచ్ చేయాలి. బాడీ అంతా స్ట్రెచ్ చేయండి, టైటన్ చేయండి. టైటన్, 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 టైటన్. ఇప్పుడు నెమ్మదిగా రైట్ సైడ్ బెండ్ అవ్వాలి. రైట్ సైడ్ టర్న్ అయ్యి హ్యాండ్ మీద పడుకొని లెఫ్ట్ థై మీద హ్యాండ్ ప్లేస్ చేసి నెమ్మదిగా హ్యాండ్ అనేది ఫ్లోర్ మీద పెట్టి నెమ్మదిగా లేవండి. ఇప్పుడు మనము నాడి శుద్ధి ప్రాణాయామం అని చేద్దామండి. ముందుగా మనము నాడి శుద్ధి ప్రాణాయామం అనేది ఎవరెవరు చేయకూడదు అంటే బ్లాకేజెస్ ఉన్న వాళ్ళు, ఆస్తమా ఉన్న వాళ్ళు చేయకూడదండి. అంటే నాస్ట్రిల్స్ బ్లాక్ ఉన్న వాళ్ళు చేయకూడదు. కోల్డ్ ఉన్నా కానీ సివియర్ కోల్డ్ ఉంటే కూడా చేయకూడదు. దీని బెనిఫిట్స్ వచ్చేసి ఇది బాగా ఆస్తమా కానీ అలాగే డిజినెస్ ఉన్న వాళ్ళు కానీ డిప్రెషన్, యాంగ్జైటీ ఉన్న వాళ్ళకు బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మనకు ఈ క్లెన్స్ అవుతుంది. తర్వాత స్ట్రెంథన్ అండ్ టోన్ ద నర్వస్ సిస్టమ్ అన్నమాట. నర్వస్ సిస్టమ్ అంతా క్లెన్స్ అవుతుంది. బ్రీతింగ్ బాగా జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. మనకు అట్లాగే కాన్సన్ట్రేషన్ అనేది బాగా జరుగుతుంది. మైండ్ అనేది బాగా రిలాక్స్ అవుతుంది. ఇది చేయడం వల్ల మనకి ఏదైనా బ్లాకేజెస్ ఉన్నా కానీ క్లియర్ అవుతాయి నాస్ట్రిల్స్. ఓకే, దీనివల్ల డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఓకే, ముందుగా మనము మీకు ఏ ఆసనాల్లో కూర్చోవాలనుకుంటే పద్మాసన ఆర్ వజ్రాసన ఆర్ ఏదైతే మీకు వజ్రాసనాల్లో కూర్చొని చేస్తే ఇంకా బాగా మనకు బెనిఫిట్ వస్తుంది. బట్ పద్మాసన ఆర్ సుఖానాసన తర్వాత మీకు ఏ కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చోవాలనుకుంటే ఆ కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చొని నాడి శుద్ధి ప్రాణాయామం చేద్దాము. ముందుగా మనం జ్ఞానముద్రలో లెఫ్ట్ ఐ మీద మనం ప్లేస్ చేసుకోవాలి. హ్యాండ్ ఈ రైట్ హ్యాండ్ తోటి మనం దీన్ని నాసికాగ్ర ముద్ర అంటారు. 2 ఫింగర్స్ థంబ్ దగ్గర ప్రెస్ చేసి ఈ థంబ్ అనేది రైట్ నాస్ట్రిల్ మీద పెట్టి ఎక్సేల్ చేయాలి. ఇది రింగ్ ఫింగర్ అనేది లెఫ్ట్ నాస్ట్రిల్ మీద పెట్టేసి ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేయాలి. ఇది 4:5 రేషియోలో ఉండాలి. ఇన్హేల్ అనేది 4 ఉండాలి, ఎక్సేల్ అనేది 5 ఉండాలి. ఇన్హేల్ తక్కువ తీసుకొని ఎక్సేల్ ఎక్కువ వదలాలన్నమాట. ఓకే, ఇప్పుడు ముందుగా మనం ఫస్ట్ ఒక 3 బ్రీతింగ్స్ తీసుకుందామండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు నాడి శుద్ధి ప్రాణాయామం. ముందుగా మనం ఈ థంబ్ అనేది రైట్ నాస్ట్రిల్ మీద ప్లేస్ చేయాలి. లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి ఇన్హేల్ చేయండి.
ఇన్హేల్, క్లోజ్ చేసి ఎక్సేల్ చేయండి రైట్ నాస్ట్రిల్ తోటి. మళ్ళీ రైట్ నాస్ట్రిల్ నుంచే ఇన్హేల్ చేయండి. ఎక్సేల్ ఫ్రమ్ లెఫ్ట్ నాస్ట్రిల్. Inhale from left nostril. Exhale from right nostril. Inhale from right nostril. Exhale from left nostril. Inhale from left nostril. Exhale from right nostril. ఓకే, ఇప్పుడు ఐస్ క్లోజ్ చేసి మెడిటేషన్ కాన్సెప్ట్ చేద్దామండి. ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు హ్యాండ్స్ అనేది బ్యాక్ పెట్టి లెఫ్ట్ హ్యాండ్ రైట్ రిస్ట్ ని పట్టుకొని, లెఫ్ట్ హ్యాండ్ రైట్ రిస్ట్ దగ్గర పట్టుకొని మనము ఇన్హేల్ చేస్తూ అప్ చేసి బెండ్ చేద్దాము. ఓకే, ఇన్హేల్, హెడ్ అప్. Exhale, bend forward. Surrender to your Guru, surrender to your supreme power, surrender to your parents, surrender to yourself. నెమ్మదిగా ఇన్హేల్ చేస్తూ రబ్ యువర్ హ్యాండ్స్. ఐస్ క్లోజ్ చేసి ఉంచండి. అలాగే రబ్ యువర్ హ్యాండ్స్. హీట్ జనరేట్ అయ్యే వరకు రబ్ చేయండి. Now place on your eyes and observe the warmness. మళ్ళీ రబ్ చేయండి. చీక్స్ మీద, అన్నిటి మీద పెట్టి తీసుకోండి. ఆ వేడి అనేది షోల్డర్స్, మన బాడీ మొత్తాన్ని వేడితో తాకించి మనం ఫీల్ అవ్వాలి. Now open your palms with your beautiful smile. నమస్తే అందరికి. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు యోగ నారాయణ గురువు గారికి థ్యాంక్ యూ. అందరూ నా సెషన్ విన్నందుకు, నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి.